నమస్కారం. మనతో పాటు గోరటి వెంకన్న గారు ఉన్నారు. వారు వాగ్గేయకారుడు, ప్రజాగాయకుడు, సంచార సరస్వతి, పూర్వ మహావాగ్గేయకారుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తి. పల్లెదనాన్ని, ప్రకృతిని, నేలను నమ్ముకొని పూజించే వ్యక్తి. పాటే జీవితంగా, తానే పాటగా మన మధ్య నడుస్తున్న ఒక పాటల స్వరూపంగా, ఒక పద్య ప్రతిరూపంగా, ఒక తెలుగు నేలగా మనం గోరటి వెంకన్నను వర్ణించవచ్చు. పాల్ రాబ్సన్ పాశ్చాత్య వాతావరణం ఎలా ఉన్నాడో తెలంగాణ పాల్ రాబ్సన్గా కూడా మనం గోరటి వెంకన్నను అభివర్ణించవచ్చు. అటువంటి గోరటి వెంకన్న గారిని అడిగి వారి సాహిత్య ప్రస్థానాన్ని, వారి కవిత్వ ప్రయాణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అన్న. నమస్తే అన్న. మీకు పాటలంటే ఎంత ఇష్టమో పద్యాలంటే అంతే ఇష్టము. అద్భుతంగా మీరు పాడతారు. నాటక పద్యాలు కూడా చాలా అద్భుతంగా పాడతారు. హరిశ్చంద్ర వాటిల్లో కూడా మీరు కొన్ని నాటక పద్యాలు కూడా పాత్రలు కూడా వేస్తారు. జాషువా అంటే చాలా ఇష్టం. బల్లేప లక్ష్మీకాంతం అలా పాత్ర అంతా సార్. మా నాగరికన్నలా మేము ఇప్పుడు 87లో ఉద్యోగం సార్. నేను చాలా పెద్ద పని లేదు. ఇప్పటికీ ఆఫీసులో కంప్యూటరైజేషన్ రాలే. ఉద్యోగం చేసి బయటికి వస్తే ఇక్కడ వీధి బార్బర్ షాపులో పేపర్ చదువుకుంటా, ఆ షాపులో బుక్కోళ్ళు పుస్తకాలు చూసుకుంటా, ఆ రామాలయం కాడికి ఆడ 2-3 దోస్తులు, నా పాత దోస్తులు, కేశవాచార్యుడు మిత్రుడే. మనం నాటకం అంటే ఎక్కడో ఆంధ్రాకి వస్తున్నాం, మనం నేర్చుకోవాలి. అప్పటికి మా తన గోపాలరావు గారు, కళాభారత నరసింహాచార్యులు, దామోదరాచారి, విప్లవంలో దామోదరాచారి, వడ్డమాన రంగ, వీళ్ళంతా నాటకాలు వేస్తున్నారు. మళ్ళీ మధ్యలో అయిపోయినారు. 70 ఇప్పుడు 64-70 ఆ ప్రాంతంలో. తర్వాత శరమందరాజు మా గురువుగారు మాయల పక్కిరు, ఆయనే నన్ను మొట్టమొదటి ఈ బాలనామ నాటకాలు తీసుకోమన్నారు. కేశవాజన్ అనుకుని నాటకం వేస్తే అప్పుడు కనిగిరించి వెంకటరమణ, పొద్దుటూరు పి రాముడు, భాస్కర్ రావు శ్రీకాకుళం, తర్వాత కోటేశ్వరరావు చాలా గొప్ప మాస్టర్, అది ఈ పల్నాడు ధర్మారం నుంచి, వీళ్ళందరినీ తీసుకొచ్చి మేము టైంపాస్కు అంటే ఏం చేయలేక అసలు ఏం చేయాలని అర్థం కాక ఒక 5-6 మందిని కూర్చొని ఒక చిన్న రూమ్ తీసుకొని 50 రూపాయలు రూమ్ కిరాయి ఓ సాపేసి ఒక పటం పెట్టి సరస్వతుడు ఊదివత్తులు ముట్టించి హార్మోనిస్ట్ మాస్టర్, ఆయనకు నెలకు అప్పట్లో 3,000 జీతం. 3,000 జీతం ఇచ్చేది నెలకు. మేము ఇప్పుడు ఇచ్చి అట్లా హార్మోని పెట్టే లెగ్ హార్మోని జర్మన్ రీడ్సుడే. మిమ్మల్ని మొట్టమొదటిగా బాగా మీ చెవులకి బాగా ఎక్కిన పద్యాలు ఏంటి సార్? అవి లతాలక్ష్మి గారి పద్యాలు సార్. ఏ మాట కమాట లతాలక్ష్మి చింతామణి, చింతామణి, ఆ గమక ఆమె పంట చూడాలి, అది బాగా ఇష్టం. మొట్టమొదటి రికార్డులో ఎప్పుడో వినేది. ఆయన గొంతు నాకు బలి నచ్చుతుంది సార్. అది ఆ తర్వాత ఇక చీమకుర్తి నాగేశ్వరరావు ఈయన చెప్పినాడు. ఇక పాత వాళ్ళు మా రజనీబాయి అంటే మంచి ప్రదర్శనకారు, ఆమె అద్భుతమైన కళ. అట్లా జాషువా పద్యాలు అనిపించి నన్ను ఎంఏ చదువుతున్నప్పుడు మా సమ్మెట నాగమల్లీశ్వర అని నాకు సహజ మిత్రుడు, ఆయన మా క్లాస్మేటు. అప్పటికి నాకు జాషువా శ్మశాన పద్యాలు చదువుకున్నా అని వాటిని ఇట్లా పాడవచ్చని తెలియదు నాకు. డివి సుబ్బారావు వారితోని, తర్వాత అవన్నీ వినిపించినాడు బండారు రామారావు వారితోని. ఆయన వినిపించినాడు మొట్టమొదట 85-86లో. పులతో పులమే నెల్ల పులకరింత పిల్లగాలికి హృదయంబు పల్లవించే ముద్దు మురిపాలను సిగ్గు మొగ్గతడిగే నిలువలోపన చెలి నీదు చెలిమిలేక. ఊరికిట్లా ఇక పరిచయం అంటేనే బాగా టాప్లు ఎత్తి అకట ఒక్కని పంచదాసి ఎట్లల్లాడు ఇల్లాలి పాట్లకునై కుంగుదునా సువర్ణమయ డోలా కేలికి భాసి పొట్టకునై రోసి తప్పించు కొడుకు జాడంగాంచి దుఃఖింతునా. ఈ నీచపు కాటి కాపరిని నాకే నేనే
శోకింతునా ఆగా ఊరికే అది చాలా బాగుంది. భాగేశ్వరి ఏదో అనుకుంటా రాగం అది. బాగేశ్వరి సార్, బాగేశ్వరి. నీకోసమనే నీకోసమనే అది అదేదే రాగం అది. మేము మధ్య పాట గడిపి నాటకం వేసినా మేము ఏం చేస్తామంటే కాటికరుచులు కూటికి ఏర్ప ఏటికి ఈ బ్రహ్మ ఇలా పుట్టించను దైవమా. తెలంగాణ వేసినప్పుడు ఏం చేస్తుంది, పాట పద్యాలు ఎక్కున్నారు. తొయ్యాలి నెడబాసి ఈ ఏడనను రాసి దయ్యాల సత చూపే అయ్యయ్యో దైవమా దైవమా మట్టి వాసన నా అని పాడితే కానీ పొంది సార్. అవును. చింతల హనుమంత్ రెడ్డి గారని ఎప్పుడైనా మీరు మీ ఎందుకంటే కొప్పర కోవల గురించి ఆయన కూడా మహా అధ్యయనం చేస్తారు. మొత్తం సమస్త మంచి 100 ఎకరాల భూస్వామి అన్ని వదులుకొని 5-6 పెట్టెలు 6 పెట్టి ఎకర ఇల్లు అంతా కళాకారులకు ఎట్టి అది నగర ఛాయలు లేని చింతల ఊరు కర్ణాటక బార్డర్లో జనారణ్యానికంటే మామూలు బాగా రిమోట్ ఏరియా. అక్కడ ఇవన్నీ పెట్టుకొని ఆ మహాత్ముడు మాకు గురువుతో సమానం, చాలా దగ్గర వాచ నా గురు పరంపరలో ఒక భాగమే. ఆయన అక్కడ పోతే ఇవన్నీ మేము నాటకంలో ఇవి పెట్టిన పాటలు ఆయన రాస్తాడు కూడా. కొన్ని పాటలు పెట్టి నేను కొన్ని కలిపి అవి కలిపి పాడుతుంటాను. పాడితే కానీ ఎక్కుతుంది. ఇప్పుడు వాళ్ళకు జనంకి మిగతా పద్యాలు హరిపాదోద్భంబోట జలమునంద అవన్నీ అర్థం కావు సార్. పంకంబులడంగు మీ కంచునుగు 100 గంధ చలగంధ ఏం అర్థం కాదు వాళ్ళకు. కానీ మనం ఇట్లా పెట్టి చెప్పినాం అనుకో దెబ్బకి నేనేం చేస్తానంటే ఆ కాటసీన పద్యాలు అర్థం కానీ కూడా దానికి ఒక పాటగా పద్యానికి దగ్గర ఉన్నదాన్ని ఒక పాట నేనే రాసుకొని పాడతా. అట్లా జనం ఇన్వాల్వ్ అయిపోయి వేదికపైకి వస్తా. అది ఎప్పుడు అది మాటలు పూరకేస్తాను ఎక్కువ. ఎందుకంటే మనకు వాటి పట్ల గౌరవంతో జనంకి దగ్గర అవ్వాలి. ఆ నాటకం గౌరవం వాటిలో హారతి ఉంది. సమాజంలో వచ్చే సమాజం ఎట్లా వస్తో ఏం జరుగుతో మహానుభావులు మీలాంటి పెద్దలందరూ ఎంతమంది చెప్పినా ఈ క్రౌర్యం మానవుడిగా కొంచెం మనిషిని సరళితం చేస్తుంది, కొంచెం సున్నితం కళల సాహిత్య ఉద్దేశం అంటే మనిషిలో ఆ జాలి దయా కరుణ రావాలి. అది రాజు కానీ కింద కానీ ఎవరైనా కానీ అది రావాలి. అందుకనుక ఈ నాటకాన్ని అంటే కనీసం వాటి ఫ్యూడల్ కళారూపాలని మన మిత్రులు అందరూ తీసేసినా నేను ప్రజా కళాకారులతోని ప్రజా సాహిత్యంతో ఉన్న రోజుల్లో కూడా సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా వేసేది నాటకం. ఒక్కసారి అది ఎప్పుడు కాదు. నేను బహుశా నాటకం వేయకుండా ఈ 45 ఏళ్ళలో ఎప్పుడు లేదు. చిన్నప్పటి నుంచి కూడా కంపల్సరీ సంవత్సరం ఒకసారైనా ఉంటుంది. సంవత్సరంలో మినిమం 2-3 సార్లు. ఎందుకంటే ఒక్కసారి అయితే గ్యారంటీ, మిగతా అన్ని పోను మిగతాయి. స్థిరమయ సంపాదన ఎలా వచ్చా మొదలిపోయెను సామ్రాజ్య వైభవంబు విడిపోజిది అర్ధాంగి నా కన్న కొడుకు నీవు సైతంబు నా పైన కక్షభూని జారిపోయెదవేళ నే జాలి లేదు. అన్నదమ్ములను ఆలు బిడ్డలను కన తల్లిదండ్రులు స్నేహితుల్ బంధువుల్ వెంటరారుతుదిన్ వెంట వచ్చున్నది అదే యశస్సు, అదే సత్యము. స్థిరమై సంపదలెల్ల వెంటనొక రీతిని సాగిరావు. ఏరికి ఏసరికి ఏ పాటు విధించనో విధి అది అవశ్య ప్రాప్యము. యద్దానినెవ్వరు తప్పించెదరో ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని గర్వము వేరికి కాదు. కింకరుడే రాజగున్
రాజే కింకరుడగు అది కాలానుకూలంబుగా అట్లా